హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు వీడియోలో మనం ఏం చూద్దామంటే మన సిఎస్ఎస్ ఫైల్ని హెచ్టిఎంఎల్కి ఎలా లింక్ చేయాలి అండ్ స్టైల్స్ని ఎలా రాయాలి అని చెప్పి చూసి అండ్ దెన్ సమ్ బేసిక్స్ ఆఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ సమ్ బేసిక్స్ ఆఫ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేది మనం చూద్దాం. ఓకేనా? కమింగ్ టు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన సిఎస్ఎస్ ఫైల్ ఉంది కదా, మన సిఎస్ఎస్ ఫైల్ని 3 వేస్లో మనం హెచ్టిఎంఎల్కి లింక్ చేయవచ్చు. ఫస్ట్ వన్ వచ్చి ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మన యొక్క సిఎస్ఎస్ కోడ్ మొత్తాన్ని ఒక ఫైల్లో అంటే సపరేట్ ఫైల్లో రాసి మన హెచ్టిఎంఎల్కి లింక్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. అంటే దాన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం ఏం చేస్తామంటే స్టైల్స్ షీట్స్ని తక్కువ అంటే గ్లోబల్గా ఒకటి క్రియేట్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్లో గ్లోబల్గా ఒకటి క్రియేట్ చేసి ఆ గ్లోబల్గా క్రియేట్ చేసిన దాన్ని ఎంటైర్ మన ప్రాజెక్ట్లో యూజ్ చేసుకుంటాం. దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటాం. దెన్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే ఆ ఫైల్లో ఒక స్క్రిప్ట్ అనే ట్యాగ్లో రాసి ఆ ఫైల్ మొత్తానికి ఆ ఒక్క ఫైల్ మొత్తానికి అంటే ఆ ఫైల్ మొత్తానికి యూజ్ చేసే దాన్ని ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఓకేనా? ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఏంటంటే మనకి ఒక స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్ ద్వారా ఒక ఎలిమెంట్కి మాత్రమే, ఓకేనా, ఒక స్టైల్ అనే యాట్రిబ్యూట్ ద్వారా ఒక ఎలిమెంట్కి మాత్రమే స్టైల్స్ని అప్లై చేయడం కోసం ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది మనకి ఎలా ఉంటుందంటే ఇన్ కేస్ మనం ఈ మూడిట్లో స్టైల్స్ని రాసి ఒకవేళ ఈ మూడిట్లో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో, ఇంటర్నల్ సిఎస్ఎస్లో, ఇన్లైన్ సిఎస్ఎస్లో స్టైల్ని రాసి అంటే సేమ్ యాట్రిబ్యూట్కి మనం స్టైల్స్ రాస్తే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఇన్లైన్ సిఎస్ఎస్కి ఉంటుంది. ఓకేనా? సెకండ్ ప్రయారిటీ వచ్చేసరికి ఇంటర్నల్ సిఎస్ఎస్కి ఉంటుంది. అండ్ థర్డ్ ప్రయారిటీ వచ్చేసరికి మనకి లాస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్కి ఉంటుంది. ఓకేనా? నేను ఆల్రెడీ ఒక ఫైల్ని క్రియేట్ చేశాను అండ్ ఒక ఫైల్ని యాడ్ చేశాను. చూడండి, నేను ఒక index.html అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి అండ్ style.css అని చెప్పి యాడ్ చేశాను. ఓకేనా? style.cssకి h1 అనే ఒక ఎలిమెంట్ సెలెక్టర్ ద్వారా స్టైల్స్ని నేను కలర్ అనే ఒక ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు చూద్దాం బ్రౌజర్లో. హలో రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ లింక్ అనే ట్యాగ్ ద్వారా మనం లింక్ చేసుకున్నాం. లింక్ అని ఇప్పుడు నేను ఈ లింక్ ట్యాగ్ని కమెంట్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ లింక్ ట్యాగ్ని తీసేస్తే లైవ్ సర్వర్లోకి వెళ్ళి చూద్దాం. ఎఫెక్ట్ అవ్వడం. బట్ నేను ఈ లింక్ ట్యాగ్ ఉండి నేను ఉంటే ఇది మనకేంటంటే రెఫరెన్స్ అంటే ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని చెప్పి రెఫరెన్స్. నేను ఈ ఫైల్ రెఫరెన్స్ సరిగ్గా ఇవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీకు పాత్ ఎలా అవ్వాలో ఐడియా ఉంటే ఓకే, లేకపోతే నేను చెప్తాను. ఓకేనా? రైట్. మీకు పాత్ ఎలా అవ్వాలి ఐడియా లేకపోతే ఫస్ట్ డాట్ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఉన్న డాట్ క్లిక్ చేసి స్లాష్ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం వస్తాయి. లేదు నేను ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే మనకేం రావట్లేదు. నాకు బయట ఉన్న డెమో అవుట్ సైడ్ ఉన్న ఫోల్డర్స్ అయితే వచ్చినాయి. యాంగులర్ ప్రాజెక్ట్స్ డెమో 1. ఇప్పుడు నేను ఇది చూసుకుంటే దీంట్లో ఉన్న ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అని వచ్చినాయి. డెమో 1 ఫోల్డర్ కాదు. నేను అదే ఒక్క డాట్ క్లిక్ చేసి నేను స్లాష్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫోల్డర్లో ఉన్నాయి వస్తుంది. నేను తర్వాత style.css చూసుకుని సేవ్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఎఫెక్ట్ అయింది. ఓకే, అలా మనం ఒక ఫైల్లో స్టైల్ రాసి ఆ ఫైల్ని కామన్గా అంటే ఇప్పుడు నేను ఇంకో index.1 HTML క్రియేట్ చేసి సేమ్ ఇదే లింక్ ట్యాగ్ నేను అక్కడ యూజ్ చేసి
అక్కడ ఏదైతే కలర్స్ యాట్రిబ్యూట్స్కి నేను చేంజెస్ ఇచ్చానో అవి కూడా అక్కడ అప్లై అవుతాయి. ఓకే, అలా కాకుండా నాకు ఒక స్క్రిప్ట్ అనే ట్యాగ్ ద్వారా దీంట్లో సారీ నాట్ స్క్రిప్ట్, బై మై మిస్టేక్, స్టైల్ అనే ట్యాగ్ ద్వారా స్క్రిప్ట్ అనేది మనకి జావా స్క్రిప్ట్ రాయడానికి, బట్ నేను నాకు కన్ఫ్యూజ్ అయ్యా. స్టైల్స్ అనే ట్యాగ్ ద్వారా మనం స్టైల్ రాయాలి. సారీ. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ కలర్ వచ్చి మనం దీంట్లో ఏమి ఇచ్చాం, రెడ్ ఇచ్చాం, దీంట్లో బ్లూ ఇద్దాం. సేమ్ అదే H1కి బ్లూ ఇచ్చాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సి బ్లూ వచ్చింది. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, ఫస్ట్ ఒకే ఎలిమెంట్కి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో ఇంటర్నల్ సిఎస్ఎస్లో ఒక మనకి ఉంటే అది ఎక్కువ ప్రయారిటీ ఏం తీసుకుంటుంది అంటే ఇంటర్నల్ సిఎస్ఎస్ని తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇంటర్నల్ సిఎస్ఎస్కు ఉండి అండ్ ఇన్లైన్ సిఎస్ఎస్ కూడా ఉంటే ఎక్కువ ప్రయారిటీ అది దేనికి తీసుకుంటుంది అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టైల్ అనే యాట్రిబ్యూట్ ద్వారా నా కలర్ రెడ్, బ్లూ అండ్ లెట్ విల్ ట్రై గ్రీన్, ఎన్సీ. సి గ్రీన్ అంటే నేను చెప్పినట్టు ఉన్నా. ఫస్ట్ మనకి ఏమైంది, ఫస్ట్ నేను ఎక్స్టర్నల్లో రాసా అండ్ దెన్ ఇంటర్నల్లో రాసా అండ్ దెన్ ఇప్పుడు నేను దేంట్లో రాసాను, ఇన్లైన్లో రాసా. అది ప్రయారిటీ ఫస్ట్ ఇన్లైన్కి ఇచ్చింది. ఓకేనా, అండ్ దాని తర్వాత మనకి ఇన్లైన్లో కలర్స్ లేకపోతే ఏమైంది, మనకి ఇంటర్నల్కి ఇచ్చింది. దెన్ ఇంటర్నల్లో కూడా స్టైల్స్ లేకపోతే మనకి ఏమైంది, ఎక్స్టర్నల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఇది ప్రయారిటీ ఏమి ఇస్తుంది అంటే ఇన్లైన్ సిఎస్ఎస్ మనం ఎక్కువ యూజ్ చేయము, రేర్ కండిషన్లో యూజ్ చేస్తాం. ఆ పర్టికులర్ ఓన్లీ ఎలిమెంట్కి మాత్రం మనం పర్టికులర్ స్టైల్స్ అవ్వాలని చెప్పి చూస్తే మనం దాంట్లో ఇన్లైన్ యూజ్ చేస్తాం. ఇన్లైన్ మోస్ట్ పవర్ఫుల్ లాంటిది. అంటే నువ్వు ఎన్ని ఓవర్ రైడ్ చేసినా మనకి ఏమవుతుందంటే ఇన్లైన్ అనేది ప్రయారిటీ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత మనకి ఎక్స్టర్నల్ అనేది ప్రయారిటీ అవుతుంది. దాని తర్వాత మనకి దాని తర్వాత మనకి ఇంటర్నల్ అనేది ప్రయారిటీ అవుతుంది. దాని తర్వాత మనకి ఎక్స్టర్నల్ అనేది ప్రయారిటీ అవుతుంది. ఓకే, ఎక్స్టర్నల్ లాస్ట్ మన రియల్ టైం ప్రాజెక్ట్స్లో కూడా మనం యూజ్ చేసేది ఏంటంటే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఓకే అండ్ క్లియర్. ఇప్పుడు మనం సిఎస్ఎస్ని ఎన్ని వేస్లో మనం అంటే సెలెక్టర్స్ అంటే కొన్ని సెలెక్టర్స్ ఉన్నాయి, బేస్ అంటే నెంబర్ కానీ 4 టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి. బట్ నేను తర్వాత క్లాస్లో నేను ఆ సెలెక్టర్స్ అని ఇన్ డీటెయిల్గా చెప్తాను. బట్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్ అని చెప్పి ఇవి మెయిన్ మనం ప్రాజెక్ట్లో యూజ్ చేసే థింగ్స్ అనమాట. ఐడి సెలెక్టర్ అంటే ఏంటి, క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి, ఓకేనా. ఇప్పుడు మనం index.htmlలో ఓకేనా, index.htmlలో I will create okay
ఐడి జస్ట్ ఇచ్చి జస్ట్ నేమ్ ఐడి. ఓకే, ఐడి మళ్ళీ నేమ్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ ID1 ఇస్తున్నా, అంటే నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. ఓకే, క్లాస్ కూడా ఏదైనా ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా, నేను జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ కోసం ఇచ్చాను. ఇప్పుడు నేను ID1 అని ఇచ్చా, క్లాస్ 1 అని ఇచ్చా, బట్ దీన్ని నేను ఎలా యాక్సెస్ చేసుకోవాలి స్టైల్స్ ఇవ్వడానికి, అంతే కదా. ఇప్పుడు నేను ID1 ఇచ్చా అండ్ క్లాస్ 1 అని ఇచ్చా. ఓకేనా, ఐడి ఎప్పుడైనా సరే మనం హ్యాష్ ద్వారా ID1 కాల్ చేసి దీంట్లో కలర్ రాస్తాం, దీని సింబల్ ఇది. ఓకే, దీంట్లో అండ్ వన్ మోర్ థింగ్, తర్వాత నేను చెప్తాను కోడ్ రాసిన తర్వాత. కలర్ ఆల్రెడీ బ్లాక్, రైట్, లెట్స్ టేక్ బ్లూ. నౌ క్లాస్ని మనం ఎలా యాక్సెస్ చేసుకుంటాం అంటే డాట్ సింబల్తో యాక్సెస్ చేసుకుంటాం. క్లాస్ 1, ఓకే, కలర్, రైట్. ఇప్పుడు నేను ఏ కలర్ మీరు అప్లై అవుతాను అనుకుంటున్నారు? నేను ఇక్కడ ID1 అని ఇచ్చాను అండ్ దెన్ క్లాస్ 1 అని చెప్పి బోత్, అంటే రెండింటికి, ఒక దానికి బ్లూ ఇచ్చారు, దానికి రెడ్ ఇచ్చారు. ఓకే, ఏ కలర్ అప్లై అవుతుంది అనుకుంటున్నారు మీరు? రిలాక్స్, సారీ, ఏం అప్లై అయింది? బ్లూ అప్లై అయింది. బ్లూ ఎందుకు అప్లై అయింది? ఎందుకంటే ఐడి సెలెక్టర్ అనేది ప్రయారిటీలో ఉంటుంది. ఓకేనా, నేను ఐడి సెలెక్టర్ అనేది ప్రయారిటీలో ఉంటుంది. ఓకే, ఆ క్లాస్ సెలెక్టర్ అనేది ఈవెన్ ఇది కింద ఉన్నా సరే మనకి క్లాస్ సెలెక్టర్ అనేది సెకండ్ ప్రయారిటీ. మోస్ట్లీ మనం యూజ్ చేసే ప్రయారిటీ ఏంట్రా అంటే ఐడి సెలెక్టర్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. బట్ మన రియల్ టైం ప్రాజెక్ట్స్లో మనం ఎక్కువ క్లాస్ సెలెక్టర్సే యూజ్ చేస్తాం. ఓకేనా, ఐడి సెలెక్టర్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఇంకో క్లాస్, అంటే ఇప్పుడు ఎన్ని క్లాసెస్ అయినా మనం ఇలా స్పేస్ ఇచ్చి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, క్లాస్ 2, ఇక్కడ క్లాస్ అని చెప్పి నేను జస్ట్ నేమింగ్ అలా ఉండదని చెప్పించాను. క్లాస్ రియల్ టైంలో క్లాస్ 1 క్లాస్ 2 అని ఉండదు. ఆ ప్రాపర్టీకి ఇప్పుడు నేను ఇక్కడ కలర్ రెడ్ ఇచ్చాను కాబట్టి కలర్ రెడ్ అని చెప్పి ఒక క్లాస్ ఉంటుంది. ఆ కలర్ రెడ్ అనే క్లాస్ మనం యూజ్ చేస్తే ఆ రెడ్ అనే కలర్ దానికి అప్లై అవుతుంది. జస్ట్ అలా నేమింగ్ కన్వెన్షన్ మీకు అర్థం అవడానికి కోసం క్లాస్ 1 క్లాస్ 2 అని ఇచ్చా. బట్ వద్దంటే రియల్ టైంలో జస్ట్ ఇలా ఉంటుంది, కలర్ R -R. దెన్ వాట్స్ మీన్ అంటే కలర్ రెడ్ అని చెప్పి. ఓకే, అండ్ సేమ్ లైక్ షార్ట్కట్లో ఉంటాయి అనమాట. అంటే షార్ట్కట్లో అంటే మనమే క్రియేట్ చేస్తాం, బట్ షార్ట్కట్లో ఇస్తాం కలర్ బ్లూ. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు కలర్ -R at the same time కలర్ -blue. నేను ఇది ఐడియా ఏదైతే ఉందో దీన్ని తీసేస్తాను. ఓకే, చేసేసి కలర్ వాడికి గ్రీన్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది అనుకుంటున్నారు చెప్పండి? రెడ్ బ్లూ? చూడు, రెడ్ ఫర్ గ్రీన్, గ్రీన్ వచ్చింది. గ్రీన్ ఎందుకు వచ్చింది అంటే
ఇక్కడ లాస్ట్ టైం మనం ఏమి రాసాం, ఇందాక నేను ఇక్కడ ఐడి అండ్ క్లాస్ యూస్ చేసినప్పుడు నాకు ఐడికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఓకే, ఐడి సెలెక్టర్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఇప్పుడు నేను బోత్ క్లాస్ సెలెక్టర్ యూస్ చేసాను. రెండు క్లాస్ సెలెక్టర్ యూస్ చేసినా నాకు కిందది వచ్చింది. అంటే ఇది ఓవర్ రైట్ చేస్తుంది. అంటే ఇది లాస్ట్ అయితే మనం ఏదైతే కలర్ రాసామో దాన్ని తీసుకుంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి కింద పెడతాను. రెడ్ వచ్చింది. రెడ్ ఎలా వచ్చింది చెప్పాను నేను, కింద ఏదైతే ఉందో అది తీసుకుంటుంది. బట్ వెన్ మనం ఐడి యూస్ చేసేప్పుడు మీరు అలా క్లాస్తో కంపేర్ చేసుకోమాకండి, ఎందుకంటే దాన్ని అది ఓవర్ రైట్ చేస్తుంది ఐడి అనేది. ఎందుకంటే ఐడి అనేది ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఓకే, ఇది చూడండి, కలర్ బి క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత కలర్ రెడ్ అనేది అని చెప్పి ఇది వచ్చింది. ఓకే, ఇది చూడండి, ఇదేమో index.htmlలో h1కి రాస్తున్నది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. style.cssలో h2 రాస్తుంది. చూడండి, మీరు చూస్తే క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి మనం ఏదైతే లాస్ట్ రాసాము అది ప్రయారిటీగా తీసుకొని విజిబుల్ అయింది. ఓకేనా, ఇప్పుడు మీకు బేసిక్ ఐడియా అయితే వచ్చింది. మనం సిఎస్ఎస్ని ఎలా లింక్ చేయాలని చెప్పి 3 వేస్లో అయితే లింక్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. అంటే నేను మళ్ళీ ఒక సమరీ ఇచ్చేస్తున్నా. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మన సిఎస్ఎస్ అంటే మన స్టైల్స్ మొత్తాన్ని ఒక ఫైల్లో రాసి, ఓకేనా, ఆ ఫైల్ని మన హెచ్టిఎంఎల్కి కనెక్ట్ చేయడాన్ని ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటారు. ఓకే, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే హెడ్లో స్క్రిప్ట్ అనే ట్యాగ్ అనేది ఉంటుంది. ఆ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం స్టైల్స్ ఏదైతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్లో రాస్తామో సేమ్ కోడ్ని మనం ఇక్కడ రాస్తే అది ఇంటర్నల్ సిఎస్ఎస్ అవుతుంది. ఇన్లైన్ సిఎస్ఎస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎలిమెంట్కి ఒక స్టైల్ అనే ఒక యాట్రిబ్యూట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ స్టైల్ అనే యాట్రిబ్యూట్ ద్వారా మనం స్టైల్స్ రాయడాన్ని ఇన్లైన్ సిఎస్ఎస్ అంటారు. మనకి ఇన్లైన్ సిఎస్ఎస్కి వచ్చి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఇంటర్నల్ సిఎస్ఎస్కి వచ్చి సెకండ్ ప్రయారిటీ ఉంటుంది, ఎక్స్టర్నల్ సిఎస్కి వచ్చి లాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకేనా, దెన్ దీన్ని 3 వేస్లో మనం లింక్ చేయవచ్చు. దాని తర్వాత నేను చెప్పిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సిఎస్ఎస్లో కొన్ని సెలెక్టర్స్ ద్వారా మనం హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్కి స్టైల్స్ని అప్లై చేస్తాం. దాంట్లో మెయిన్ సెలెక్టర్స్ ఏంటంటే ఐడి సెలెక్టర్ అండ్ క్లాస్ సెలెక్టర్. ఐడి సెలెక్టర్ మనకి ఫస్ట్ ప్రయారిటీ. ఓకేనా, ఐడి సెలెక్టర్ అనేది యూనిక్గా ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒక్కదానికి మాత్రమే ఐడి అనేది యూనిక్, ప్రతిదానికి సేమ్ ఐడి ఉండదు. ఓకే, ఒక ఐడి మాత్రమే ఉంటుంది. క్లాస్ అనేది నెంబర్ ఆఫ్ క్లాసెస్, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అంటే క్లాసెస్ అనేది డూప్లికేట్స్ ఉంటాయి. అంటే మనం ఒక ఐడిని ఇంకో దానికి యూజ్ చేయలేం, బట్ క్లాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకని రియల్ టైం ప్రాజెక్ట్లో మనం క్లాసెస్ని యూజ్ చేస్తాం. ఓకేనా, బట్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఐడి సెలెక్టర్. అండ్ మనకి ఒక ఎలిమెంట్కి డిఫరెంట్ క్లాసెస్ ఉండి ఆ డిఫరెంట్ క్లాసెస్లో సేమ్ స్టైల్ అనేది ఓవర్ రైడ్ అయినప్పుడు లాస్ట్ టైం ఉన్న ఏదైతే ఉందో ఆ స్టైల్ అనేది తీసుకుంటుంది. ఓకే, క్లియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.